షాక్ ఇచ్చింది. బైడెన్ హయాం నుంచి ఉక్రెయిన్కు అమెరికా ఆయుధాల సాయం చేస్తుంది. అయితే ఇలా సాయం చేయడం వల్ల అమెరికాలో సదరు ఆయుధాలు తగ్గిపోయాయి. దీంతో ఉక్రెయిన్కు సరఫరా చేయాల్సిన ఆయుధాలను నిలుపుదల చేసింది అమెరికా. ఒకవైపు రష్యా అధునాతన ఆయుధాలతో దాడులు తీవ్రతరం చేస్తుంటే మరోవైపు ఉక్రెయిన్కు అమెరికా ఆయుధ సాయం నిలిపివేసింది. దీంతో ఉక్రెయిన్ తీవ్ర ఇబ్బందుల్లో పడింది. మూడేళ్ల నుంచి రష్యా యుక్రెయిన్ యుద్ధం కొనసాగుతోంది. అయితే యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి యుక్రెయిన్కు అనుకూలంగానే వ్యవహరిస్తోంది అమెరికా ప్రభుత్వం. అయితే యుక్రెయిన్కు మద్దతుగా అమెరికా నేరుగా యుద్ధ రంగంలో దిగలేదు. దీనికి కారణం దాడుల వ్యవహారాల్లో ఎవరైనా జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలు సంభవిస్తాయని అప్పట్లో రష్యా అధినేత పుతిన్ హెచ్చరించడమే. పుతిన్ వ్యవహార తీరు తెలుసు కాబట్టి అప్పట్లో అధ్యక్షుడిగా ఉన్న జో బైడెన్ యుద్ధంలో జోక్యం చేసుకోలేదు. అయితే యుక్రెయిన్కు ఆయుధాలు సాయం చేయడానికి మాత్రం బైడెన్ ముందుకొచ్చారు. యుక్రెయిన్తో పోలిస్తే రష్యా అతిపెద్ద దేశం. అంతేకాదు రష్యా మిలిటరీ కూడా చాలా పవర్ఫుల్. రష్యా దగ్గర అత్యంత అధునాతన ఆయుధాలున్న సంగతి అందరికీ తెలిసిందే. రష్యాతో పోలిస్తే యుక్రెయిన్ చాలా చిన్న దేశం. అంతేకాదు రష్యా సేనలను ఎదుర్కొనే కెపాసిటీ కూడా యుక్రెయిన్ మిలిటరీకి లేదు. దీంతో యుక్రెయిన్కు ఆయుధాలు సాయం చేయడానికి అప్పట్లో జో బైడెన్ సర్కార్ ముందుకొచ్చింది. రష్యా సైన్యాన్ని ధీటుగా ఎదుర్కోవడానికి యుక్రెయిన్కు ఏ ఆయుధాలు అవసరమో అమెరికా ఒక జాబితా సిద్ధం చేసుకుంది. ఇందులో కొన్ని ప్రత్యేక ఆయుధాలు కూడా ఉన్నాయి. కాగా ఈ జాబితా ప్రకారం యుక్రెయిన్కు సదరు ప్రత్యేక ఆయుధాలను క్రమం తప్పకుండా పంపడం మొదలెట్టింది అమెరికా సైన్యం. దాదాపు 3 ఏళ్లుగా యుక్రెయిన్కు అవసరమైన ఆయుధాలను నిర్ణీత వ్యవధిలో పంపిస్తోంది అమెరికా. అయితే యుక్రెయిన్కు పంపుతున్న ప్రత్యేక ఆయుధాలు ఇటీవల అమెరికా దగ్గర తగ్గిపోయాయి. అమెరికా ఆయుధ నిల్వలను రక్షణ శాఖ సమీక్షించిన నేపథ్యంలో ఈ విషయం బయటపడింది. యుక్రెయిన్ ఇస్తామని హామీ ఇచ్చిన ప్రత్యేక ఆయుధ నిల్వలు తక్కువగా ఉన్నట్టు పెంటగాన్ గుర్తించింది. దీంతో యుక్రెయిన్కు పంపించాల్సిన ఆయుధాలు షిప్మెంట్లను తాత్కాలికంగా ఆపివేయాలని నిర్ణయించినట్లు పెంటగాన్ అధికారులు తెలిపారు. కానీ యుక్రెయిన్కు పంపించాల్సిన ఆయుధాలు ఏమిటి అనేది మాత్రం పెంటగాన్ అధికారులు వెల్లడించలేదు. ఇదిలా ఉంటే ముందు తమ సొంత అవసరాలు చూసుకున్న తర్వాత యుక్రెయిన్ సంగతి చూడాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించుకున్నట్టు తెలిసింది. అంతేకాదు యుక్రెయిన్కు ఆయుధాలు సరఫరా అమెరికాకు పెను భారంగా మారిందని ట్రంప్ అభిప్రాయపడుతున్నట్టు సమాచారం. కాగా రష్యా యుద్ధం ప్రారంభమైన తర్వాత యుక్రెయిన్కు అమెరికా ఇప్పటి వరకు $66 బిలియన్ల విలువైన ఆయుధ సైనిక సాయాన్ని అందజేసిందని పెంటగాన్ వెల్లడించింది. ఫిబ్రవరిలో యుక్రెయిన్పై రష్యా సైనిక దాడులు మొదలెట్టిన సంగతి తెలిసిందే. కాగా ఇటీవల కాలంలో రష్యా యుక్రెయిన్ యుద్ధం మరింత తీవ్రతరమైంది. లాంగ్ రేంజ్ డ్రోన్లతో యుక్రెయిన్పై రష్యా విరుచుకుపడుతోంది. అయితే రష్యా దాడులను ఎదుర్కోవడానికి యుక్రెయిన్ కూడా తీవ్రంగా శ్రమిస్తోంది. కానీ ఎక్కువసార్లు రష్యాదే పైచేయి అవుతోంది. ఈ నేపథ్యంలోనే కాల్పుల విరమణ ఒప్పందం వైపు ఆశతో ఎదురు చూస్తున్నారు యుక్రెయిన్ అధినేత జెలెన్స్కీ. కాగా రష్యా యుక్రెయిన్ యుద్ధానికి ఎన్కార్ వేయడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలుమార్లు ప్రయత్నించారు. అయితే ట్రంప్ ప్రయత్నాలు వర్కౌట్ కాలేదు. దీనికి ప్రధాన కారణం యుద్ధాన్ని విరమింపచేయాలన్న విషయమై పుతిన్కు చిత్తశుద్ధి లేకపోవడమే. సాధ్యమైనంత ఎక్కువ కాలం యుద్ధం కొనసాగింపు చేయడమే లక్ష్యంగా పుతిన్ పనిచేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. దీంతో దాదాపు ప్రతిరోజు 2 దేశాల మధ్య ప్రతి దాడులు జరుగుతున్నాయి. ఏదేమైనా అమెరికా ఆయుధ సాయం నిలిపివేయడం యుక్రెయిన్కు గట్టి ఎదురు దెబ్బగానే భావించాలి.